సార్ ఏపీ స్కూల్లో సమ్మె సైరన్ ఇది పెద్ద సమస్య అండి. నిజానికి మన మీడియాలో చాలా తక్కువగా చర్చిస్తున్నాం, చాలా ఎక్కువగా మాట్లాడాల్సిన విషయం ఇది. ఆంధ్రప్రదేశ్ టీచర్లు రేపు నుంచి సమ్మెకి వెళ్తామని ఒక నోటీస్ ఇచ్చారు. నిన్న ఈరోజు కూడా చర్చ జరిగింది. అధికారులు చర్చలు జరుపుతున్నారు, ముందే జరపలేదు వాళ్ళు. నిజానికి నోటీస్ మే 5న ఇచ్చినా వాళ్ళతో చర్చలు జరపలేదు. ఏమంటే వర్మ, మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మేము స్కూళ్ళని బ్రహ్మాండంగా మార్చేసామని వాళ్ళు చెప్పుకున్నారు. నాడు నేడు ఫోటో తీసుకోండి, 2 ఏళ్ల తర్వాత చూడండి అని. నిజానికి కరోనా వచ్చిందనే పేరుతో 1/3 స్కూళ్ళే చేసాం, మిగిలిన అలాగే ఉన్నాయన్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టి తెలుగు మీడియం తీసేయటము, స్కూళ్ళను 6 రకాలుగా వర్గీకరించటము, టీచర్లను నియమించడం కంటే కూడా ఉన్నవాళ్ళని తగ్గించి వాళ్ళ మీద భారం పెంచటము, అలాగే ఫేస్ యాప్లు పెట్టి వాళ్ళు రోజు ఇది పెట్టాలి వాళ్ళని, ఇవన్నీ కూడా టీచర్ల నుంచి చాలా తీవ్రమైన నిరసనకు దారితీసాయి. నిరసన కాదు, కష్టమే కాదు, కుదిరే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇవన్నీ చేస్తారో ఆఖరికి ఆ పారిశుద్ధ్యం కూడా టీచర్ల మీదే పెట్టారు. ఇట్లాంటివన్నీ వచ్చాయి. ఇంకోవైపున నాడు నేడు పనులు చేయించారు కానీ ఆ డబ్బులు ఇవ్వలేదు. సో ఇవన్నింటి మధ్యలో కొత్త ప్రభుత్వం వచ్చింది. చాలా స్కూళ్ళల్లో ఇప్పుడు మీకు తెలుసు కదా, చంద్రబాబు, లోకేష్ కూడా స్కూళ్ళకి వెళ్ళి పేరెంట్స్ మీటింగ్లో కూడా పాల్గొన్నారు. ఇదంతా జరిగింది. ఇప్పుడు ఏడాది సమీక్ష, ఈరోజు కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. కానీ ఆశ్చర్యం వేసేది ఏమంటే ఇప్పటికీ స్కూళ్ళల్లో విధానపరమైన మార్పులు ఏమీ రాలేదు. నిన్న కూడా ఏదో సమావేశంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు అలాగే ఇంకొంతమంది పాల్గొన్న దాంట్లో తెలుగు మీడియం ఇలాంటి చర్చలు వచ్చాయి. వర్మ, అప్పుడు ఏ మీడియం ఉందో ఇప్పుడు కూడా అదే మీడియం నడుస్తుంది. తెలుగు మీడియం ప్రవేశపెట్టడానికి సంబంధించి ఒక్క అంగుళం కూడా నడవలేదు. నా దగ్గర కావాలంటే పత్రాలు సమయం పడుతుంది కానీ, ఎందుకంటే ఒకటే కారణం, టీచర్ల నియామకం ఏం చేయలేదు. టీచర్ల నియామకం చేయకుండా రేషనలైజేషన్ ఉన్న వాళ్ళని కూడా ఇంకా తగ్గించాలి అనే వైఖరి తీసుకున్నారు. జగన్ ఉన్నప్పుడే 40 మంది టీచర్లకు ఒక సెక్షన్, 40 మంది అంటే చాలా ఎక్కువ కదా, 40 మందికి ఒక సెక్షన్ అంటే దాన్ని కూడా వాళ్ళు పాటించకుండా డబల్ అంటే 80 మంది ఉంటేనే 2 సెక్షన్స్ అన్నారు. 50 మంది ఉంటే 50 మంది ఉంటే ఎట్లా అవుతుంది, ఎక్కువ అవుతుంది కదా, 60 మంది ఉంటే ఇలా జరిగింది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషనలైజేషన్ అనే దాని మీద స్ట్రెస్ పెట్టడం వల్ల స్కూళ్ళల్లో అదే పద్ధతి జరుగుతుంది. తెలుగు మీడియం ప్రవేశపెట్టండి అని అడుగుతున్నారు టీచర్లు. అట్లీస్ట్ సమాంతరంగా ప్యారలల్గా తెలుగు మీడియం కూడా పెట్టండి, చేరేవాళ్ళు చేస్తారని, అది చేయడం లేదు. మూడవది, ప్రాథమిక ప్రీ ప్రైమరీ అనే పేరుతో ఆ 3వ తరగతి వరకు ఉన్న స్కూళ్ళను జగన్ హయాంలో కూడా అంగన్వాడీలకు ఇట్లా చేస్తే వీళ్ళు ఇంకా దాన్ని ఒక 3 రకాలుగా పెంచారు. సో ప్రీ ప్రైమరీ స్కూల్లో వాడికి పంపించడం అన్నది పేరెంట్స్ కదా ఒక పెద్ద సమస్య అయిపోయింది. యాప్ల విషయం కూడా ప్రతిదీ యాప్ అని ఉండింది అది వరకు, వీళ్ళు అన్నీ కలిపి ఒకే యాప్ అన్నారు. కాబట్టి ఏమైంది, ఒకటే చోటే కానీ యాప్లో ఫిల్లింగ్ అనేది కూడా అట్లాగే ఉంది. ఇంకా అన్నిటికంటే ఆశ్చర్యం వేసేది ఏంటంటే, స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్న వాళ్ళను తీసిపోయి ప్రైమరీ పాఠశాలకు వేసి అక్కడ చెప్పడం, ఇంకోవైపునేమో అర్హత లేని వాళ్ళను, అంటే ఇంకా సీనియారిటీ రాని వాళ్ళను హెడ్ మాస్టర్లను చేయటం, ఇలాంటి పద్ధతుల వల్ల చాలా అసంతృప్తి. సరే, జీతభత్యాలకు సంబంధించిన సమస్యలు అలా ఉంచి దాంతో వాళ్ళు 1-2 సార్లు అడిగారు కూడా చర్చలు జరపమని, జరపలేదు. అంటే చెప్తుంది ఏంటంటే తెలుగు మీడియం కానీ స్కూళ్ళ వర్గీకరణను మార్చడం కానీ యాప్లను తగ్గించడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగలేదు. పైగా ఇప్పుడు వెనకబడిన పిల్లలకు బోధించటం అంటే స్టాఫ్ను పెంచకుండా వెనకబడిన స్కూళ్ళల్లో బోధించండి అంటే టీచర్లు సమ్మర్ హాలిడేస్లో కూడా చేసే ఒక పరిస్థితి. ఇవి చెప్తే ఓ పెద్ద ప్రచారం ఏంటి, అధికారంలో ఎవరున్నా టీచర్లు ఎక్కడ పాఠాలు చెప్తున్నారు. అవును, టీచర్లు పాఠాలు చెప్పడం లేదు, పోలీసులు ట్రాఫిక్ చూడడం లేదు, మీడియాలో విషయాలు చర్చించడం లేదు, ఈ రాజకీయ నాయకులు మాత్రమే గొప్పగా పాలిస్తున్నారు అన్నట్టు. సో టీచర్ల మీద ఒక దాడి జరుగుతుంది. బహుశా ఈరోజు ఏదైనా ఒక అవగాహనకు వచ్చి తాత్కాలికంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ స్కూళ్ళలో విద్యా వ్యవస్థకు సంబంధించిన ఈ మార్పులను చేయకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితి వచ్చేస్తుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ కూడా చాలా దెబ్బతింటుంది. లోకేష్ కూడా మరి ఆయనే కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి కూడా పెట్టాల్సిన అవసరం ఒకటి ఉంది. ఆ మోడల్ నుంచి ముందు బయటికి రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు జగన్ రాజకీయ విమర్శ వేరు కానీ విధానపరమైన వ్యవస్థాగతమైన మార్పులు ఏం చేస్తారన్నదే ఇక్కడ కీలక అంశంగా ఉంది. రేపు సమ్మె నివారణ జరుగుతుందా లేదా వాళ్ళైతే చాలా గట్టిగా ఉన్నారు. నియామకాలు చేయడం లేదు, రేషనలైజేషన్ పేరు బదిలీల సమస్య కూడా
బదిలీలు అన్నది ఒక పెద్ద రాజకీయ అంశంగా మారిపోయింది. విపరీతమైన ఒత్తిళ్ళు, ఆయన చెప్తేనే చేస్తారా, ఈయన చెప్తే చేస్తారా. ఈ తెలుగుదేశం పార్టీలో ఒక తీవ్రమైన సమస్యలాగా మారుతుంది నెమ్మదిగా ఈ బదిలీలకు సంబంధించింది కూడా.